అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ వ్లాగ్స్. ఇవాళ మీ అందరి ముందుకి ఇంకొక వ్లాగ్తో అయితే వచ్చా అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందైతే నా ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇది లాస్ట్ వ్లాగ్ కంటిన్యూయేషన్ అనమాట. మేము చెప్పాను కదా, ఈ టెంపుల్ చూపించి ఎక్కడికి వచ్చామో కామెంట్ చేయండి అని చెప్పేసి లాస్ట్ వ్లాగ్లో అయితే అడిగాను. టెంపుల్ చూసి ఎవరు కూడా గుర్తుపట్టలేదు కూడా. మేము వచ్చింది రామేశ్వరంకి వచ్చామన్నమాట. కన్యాకుమారి నుంచి ఇంకా రామేశ్వరంకి అయితే వచ్చేసాము. రామేశ్వరంకి నైట్ చేరుకున్నాము. నైట్ ఇంకా డిన్నర్ చేసేసి డిన్నర్ చేసేసి తినేసి పడుకున్నామన్నమాట. ఇది నెక్స్ట్ డే మార్నింగ్, అంటే 8th డే అనమాట. మేము వెళ్ళిన 8th డే. డే వైజ్గా పెడుతూ ఉన్నాను కదా వీడియోస్. ఇది 8th డే మేము రామేశ్వరంలో ఉన్నాము. అయితే ఇంకా మార్నింగ్ లేవగానే రెడీ అయిపోయాము. ఎర్లీ మార్నింగే 3 దర్శనం కూడా ఉంటుందన్నమాట. 3 to 4 మధ్యలో దర్శనం ఉంటుంది. అయితే అంటే మేము వచ్చి తినేసి పడుకునేసరికి ఆల్రెడీ 12 అయిపోయింది టైము. ఇంకా 3కి లేచి ఏం వెళ్తాము, పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి మేము వెళ్ళలేదు. ఇంకొక అన్నయ్య, ఆ అన్నయ్య వాళ్ళైతే వెళ్ళారనమాట. ఇంకొక అన్నయ్య మేము వెళ్ళలేదు. ఎందుకంటే పిల్లలు చిన్నగా ఉన్నారు. ఇంకా మా చిన్నోడైతే ఉన్నాడు కదా, అంత పొద్దున లేవాడు కూడా ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పేసి మేమైతే ఎర్లీ మార్నింగ్ వెళ్ళలేదన్నమాట. ఆ అన్నయ్య వాళ్ళైతే 3కి లేచి 2:33కే లేచి రెడీ అయిపోయి 3:30 వరకు రూమ్లో నుంచి బయలుదేరిపోయారంట. ఇంకా 3:45కో 4కో దర్శనం అయితే ఉంది. అందుకని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. వాకబుల్ డిస్టెన్స్లోనే తీసుకున్నామండి. గుడికి ఎదురుగానే తీసుకున్నాము రూమ్ అయితే. ఇంకా మేము నడుచుకుంటూ అయితే వెళ్తూ ఉన్నాము. మేము 5కి లేచాము. 6 వరకు రెడీ అయిపోయి 6:30కి అయితే బయలుదేరిపోయామన్నమాట గుడి దగ్గరికి. ఇంకా ఈ అన్నయ్య వాళ్ళు మేమైతే బయలుదేరాము. ఇక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. కానీ అక్కడ అస్సలు ఏమీ క్లియర్గా చెప్పేవాళ్ళు అయితే ఒక్కరు కూడా లేరండి. అంటే ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఏంటి అసలు క్లియర్గా ఎవరిని అడిగినా ఇటు వెళ్ళండి అటు వెళ్ళండి, అసలు ఏది క్లియర్గా చెప్పట్లేదన్నమాట. ఇంకా లాస్ట్కి ఒకరిని అడిగితే, షాప్ అతన్ని అడిగితే చెప్పాడు. ఇది బీచ్ దగ్గర అనమాట, అగ్నితీర్థ ఏమంటారు సముద్రం అనమాట. ఇక్కడ కూడా సన్రైజ్ వస్తుందండి. సన్రైజ్ సన్సెట్ ఇక్కడ కూడా కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ కంటే ఎక్కువగా కన్యాకుమారి దగ్గరే ఎక్కువగా వస్తారు పబ్లిక్. ఇంక ఇక్కడ మేము చెప్పాం కదా 6:37 వరకల్లా ఇక్కడ ఉన్నాము. ఈ అగ్నితీర్థ దగ్గరికి వచ్చేసి ఫస్ట్ అయితే మనం ఇక్కడికి వచ్చి చాలా వరకు ఇక్కడ వచ్చి స్నానాలు కూడా చేసేసి మళ్ళీ డ్రెస్సెస్ అది మార్చుకొని మళ్ళీ వెళ్తారనమాట టెంపుల్ దగ్గరికి. కానీ ఇంకా మేము డైరెక్ట్ రూమ్లోనే స్నానాలు అవి చేసేసి వచ్చాం కదా. కాకపోతే ఈ బీచ్లో నెత్తిన ఆ నీళ్ళు కొన్నైనా చల్లుకోవాలి అని చెప్పేసి ఆ సముద్రం దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. వెళ్ళి కాళ్ళు కూడా కడుక్కొని నెత్తిన నీళ్ళు చల్లుకొని ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము. అది అగ్నితీర్థ సముద్రం అన్నమాట. తర్వాత ఇంకా మేము టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. టెంపుల్ దగ్గర ఇంకొకటి ఉంటుందన్నమాట. అదేంటి అంటే ఇక్కడ 22 బాయిలు ఉంటాయండి. గుండం అంటారు కదా, అలాంటివి 22 బాయిల్లాగా ఉంటాయన్నమాట. ఇప్పుడు అక్కడికే వెళ్తూ ఉన్నాము. ఇదే అనమాట బావిలు ఉండే ప్లేస్. 22 బావిలైతే ఉంటాయన్నమాట. ఆ బావిలలో వాటర్ ఉంటాయి. వాటిని ఏం చేస్తారంటే చిన్న బకెట్లతో ముంచి మనందరి పైన చల్లుతారనమాట. అలా 22 బావిల దగ్గరికైతే వెళ్ళాలి. అయితే అక్కడ ఏం చేస్తారంటే ఏజెంట్స్ ఉంటారండి. వాళ్ళు ఏం చేస్తారంటే సైడ్కి పిలుచుకొని 500 ఇవ్వండి, నేను డైరెక్ట్ తీసుకెళ్తాను బాయిల దగ్గరికి, అన్ని బాయిల దగ్గరికి వెళ్ళి వాటర్ పోయిస్తాను మీద అని చెప్పి వాళ్ళైతే మనల్ని అడుగుతారనమాట. కొంతమంది అట్లా డబ్బులు ఇచ్చేసి డైరెక్ట్ వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ నన్ను అడిగితే మాత్రం అలా అయితే అస్సలు వెళ్ళొద్దండి. ఎందుకంటే ఒక్క 10 మినిట్స్ లైన్ కడితే చాలండి, డైరెక్ట్ బాయిల దగ్గరికి మనమే వెళ్ళొచ్చు. వెళ్తే ఇదిగోండి ఇలా గుంపులుగా వెళ్తారనమాట. ఇవే అనమాట. అక్కడ ఇద్దరు నిల్చున్నారు కదా, వాళ్ళు తోడుతున్నారు చూడండి బావిలోంచి వాటర్. అదిగోండి అలా మీద చల్లుతూ ఉంటారనమాట. మీకు లెఫ్ట్ సైడ్లో కనిపించిందా? ఇప్పుడు మళ్ళీ క్లియర్గా చూపిస్తాను చూడండి మీద వాటర్ ఎలా చల్లుతారు అని. అలా మనం ఒక 10-15 మినిట్స్ లైన్లో, 10 మినిట్స్ అంతే అండి, 10 మినిట్స్ లైన్ కడితే చాలండి.
ఇదిగోండి అలా వాటర్ అయితే కుప్పుతారనమాట. ఒక్కొక్క బావి దగ్గరికి వెళ్ళాలి. అక్కడ నెంబర్స్ రాసి ఉంటాయన్నమాట. 1, 2 అని చెప్పేసి ఆ బాయ్ నెంబర్ చూసుకొని మనం ఆ బాయిల దగ్గరికి వెళ్ళాలి. చూసారా ఇందాక ఎలా చల్లాడో అలా వచ్చిన వాళ్ళందరి మీద చల్లుతాడనమాట. ఆ గుండంలోంచి వాటర్ మనకి ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ చూడండి అలా చల్లుతారనమాట. ఆ గుండంలోంచి బావిలోంచి వాటర్ మనకి పడితే మంచిదనమాట. అందుకని చెప్పేసి వాళ్ళేంటంటే ఇట్లా లైట్‌గా స్ప్రింకిల్ చేయకుండా మొత్తం బకెట్లు ఇట్లా కుమ్మరిచ్చేస్తున్నారనమాట. అందరూ తడిసి ముద్దయిపోతున్నాము అక్కడ. చాలామంది తడిచిపోయారు ముద్ద. నేను లైట్‌గా అక్కడక్కడ కొన్ని పోయించుకున్నాను. ఎందుకంటే మనం మళ్ళీ డ్రెసెస్ తెచ్చుకోలేదు కదా టెంపుల్ దగ్గరికి. ఇంకా మళ్ళీ రూమ్ దగ్గరికి వెళ్ళాల్సొస్తది. అందుకని చెప్పేసి లైట్‌గా అలా తడిసాము మేము అంతే. మా వారు కూడా కొంచెం ఫుల్‌గానే తడిచాడనమాట. పిల్లలు కూడా ఫుల్‌గా తడిచారు. చాలామంది ఏం చేస్తారంటే అక్కడికి డ్రెసెస్ తెచ్చుకుంటారనమాట. మళ్ళీ ఎక్స్‌ట్రా శారీ కానీ, డ్రెసెస్ కానీ అన్నీ తెచ్చుకుంటారు. అలా గుండాలోంచి వాటర్ పోయించుకున్న తర్వాత అక్కడ డ్రెసెస్ మార్చుకోవడానికి ఉంటాయి గదుల్లాగా. అక్కడ డ్రెసెస్ మార్చుకోవాలనమాట. ఇంక మేము తెచ్చుకోలేదు కాబట్టి మొత్తానికైతే తడిచాం కానీ ఇంకా కొద్దిసేపు ఎండకు నిల్చొని మళ్ళీ వెళ్ళామనమాట. అలా 22 బావిల దగ్గరికైతే వెళ్ళి పోయించేసుకొని వచ్చేసాము బయటికి. వెనకాల బ్యాక్‌గ్రౌండ్ బావుంది అని చెప్పేసి మేము ఫోటో అయితే దిగుతూ ఉన్నామనమాట. అది మొత్తం తడిచేసి బయటికైతే వచ్చేసాము. ఇది బ్యాక్‌గ్రౌండ్ బావుంది అని చెప్పి ఫోటో అయితే దిగాము. ఇంకా ఆ తర్వాత గుడి దగ్గరికైతే బయలుదేరామనమాట. ఇక్కడేమైందంటే ఆ గుండాల దగ్గర ఆ అన్నయ్య వాళ్ళు మేము మిస్ అయిపోయామనమాట. వాళ్ళొక సైడ్ వెళ్ళిపోయారు. మేమొక సైడ్ వెళ్ళిపోయాం. వాళ్ళు మాకసలు దొరకలేదు ఇంకా. ఫోన్ చేస్తే అక్కడున్నాం అంటున్నారు కానీ అది వెతుక్కుంటూ వెళ్ళేసరికి అక్కడ ఉండట్లేరు. ఇంకా మొత్తానికైతే మేము మిస్ అయిపోయాము. ఫస్ట్ మార్నింగ్ వెళ్ళిన అన్నయ్య వాళ్ళు వాళ్ళ దర్శనం ఇంకా అప్పుడు అయ్యిందా లేదా మాకింకా తెలీదు. వాళ్ళ దగ్గర ఫోన్స్ లేవు చేద్దామన్నా కూడా. ఈ అన్నయ్య వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళెక్కడో మిస్ అయిపోయారనమాట. ఇంకా వాళ్ళని వెతుకుతూ అది ఇది మొత్తం అంతా టైం వేస్ట్ అయిపోయింది. తర్వాత ఇంకా గుడి దగ్గరికైతే వెళ్ళిపోయాము. నెక్స్ట్ ఇంకా టెంపుల్ ముందు వరకు వెళ్ళాము. వెళ్ళి చూస్తే ఫుల్ పబ్లిక్ ఉన్నారనమాట. అమ్మో! అందులో ఇంకా లైన్ కట్టి వెళ్ళలేము అని చెప్పేసి టికెట్ తీసుకున్నాము. రూ. 100 టికెట్ తీసుకున్నామండి. రూ. 100 టికెట్ తీసుకున్నా కూడా అందులో కూడా ఫుల్ పబ్లిక్ అనమాట. ఇదిగోండి ఈ లైన్ అంతా అదే అనమాట. ఇంకా చాలా పబ్లిక్ ఉన్నారు. కూర్చొని వెయిట్ చేసుకుంటూ దర్శనానికైతే వెళ్ళాము. ఇంకా లైన్ అది అంతా కట్టి గుడి దగ్గరికి నడుచుకుంటూ వచ్చి లైన్ కట్టి అంతా చేసేసరికి మా బట్టలు కూడా ఆరిపోయాయన్నమాట. తర్వాత ఇంకా ఇది గుడి లోపల అనమాట. అసలు ఫోన్స్ అలో చేస్తున్నారు కానీ వీడియో తీయొచ్చో లేదో తెలీదు. నేనైతే కొంచెం చాటుగా నిలబడి అలా వీడియో అయితే తీశాను. లోపల టెంపుల్ ఎలా ఉందో చూపించాలి అని. ఇది టెంపుల్ అనమాట లోపల లైన్ దగ్గర. ఇదిగోండి లైన్ ఎంత పెద్దగా ఉందో చూసారా? ఇంకా లైన్ కట్టి దేవుడి దగ్గరికెళ్ళి దర్శనం అయితే చేసేసుకున్నాము. దేవుడి దగ్గర అయితే వీడియో తీయలేదు. ఎందుకంటే ఎవరైనా తిడితే బాగోదు అని చెప్పేసి ఇంకా ఓన్లీ లోపల అక్కడ వరకు వీడియో తీశాను. దేవుడి దగ్గర అయితే తీయలేదనమాట. దర్శనం చేసుకొని ఇంకా చూడండి బయటికైతే వచ్చేసాము. టెంపుల్ లోపలే కానీ ఇంకా దేవుడి దగ్గర నుంచి బయటికైతే వచ్చామన్నమాట. టెంపుల్ లోపలనే ఇది. ఇక్కడ చూడండి ఈ టెంపుల్ మొత్తంలో ఇలాగే ఉందన్నమాట డిజైనింగ్. ఎక్కడ చూసినా ఎన్ని వైపులా 4 సైడ్లు ఎక్కడ చూసినా కూడా ఇలాగే డిజైన్ అయితే ఉందన్నమాట. చూడండి ఇది ఇంకొక సైడ్ ఇక్కడే అనమాట. దీని ఎదురుగా లోపల స్ట్రెయిట్‌గా దేవుడు ఉన్నారనమాట. ఇంకా అక్కడ దర్శనం చేసుకొని రావచ్చనమాట. దర్శనం చేసుకొని వచ్చాము మేము. ఇలా 4 సైడ్స్ ఎక్కడున్నా కూడా అదే డిజైన్ అయితే కనిపిస్తూ ఉంటది. 4 సైడ్స్ ఇదే డిజైనింగ్ చేశారనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా మేము ఇంకో సైడ్ వెళ్తే అక్కడ కూడా అదే సేమ్ డిజైనింగ్ ఉందనమాట. నెక్స్ట్ ఇంకా రూమ్ దగ్గరికైతే బయలుదేరిపోయామన్నమాట. పిల్లలు మధ్యలో ఇంకా అది కొనివ్వమని, ఇది కొనివ్వమని అన్నీ అడిగారు. బొమ్మలు అది ఇది అని. ఇంక ఏవి కొనివ్వలేదండి. ఎందుకు అంటే కార్‌లో ఆ బొమ్మలు పెట్టడానికి కూడా ప్లేస్ లేదండి. అంత వెనకాల మొత్తం డిక్కీ అంతా నిండిపోయినాయన్నమాట. ఇంకా ఏ బొమ్మలు కొన్నా కూడా ఒక్కరోజు కూడా ఉంచడండి మా చిన్నోడు. ఇంకా వేస్ట్ కొనడం అని చెప్పేసి డైరెక్ట్ రూమ్ దగ్గరికొచ్చేసాము. రూమ్ దగ్గర ఇంకా వచ్చేసరికి మార్నింగే వెళ్ళారు కదా! 3:00కి అన్నయ్య వాళ్ళు 7 వరకల్లా రూమ్‌కొచ్చేసారంట. 6 వరకు 6:30, 7 వరకు రూమ్‌కొచ్చేసి వాళ్ళు ఇంకా అన్నము వండేశారు. అలాగే ఆలు, టమాటా అవి తీసుకొచ్చేసి కర్రీ కూడా చేసేసారనమాట. ఆలు, టమాటా వండాడు అన్నయ్య, అక్క ఇద్దరు కలిసి. ఇంకా మాకు మేమిద్దరం కలిసి వెళ్ళాం కదా! ఇంకో అన్నయ్య మేము. వాళ్ళు మిస్ అయ్యారు కదా! వాళ్ళు మాకంటే ముందే ఒక 10 మినిట్స్, 15 మినిట్స్ ముందు రూమ్‌కొచ్చేసారంట వాళ్ళు కూడా.
ఇంకా అందరం కలిసి మొత్తానికి మేమే లేట్ వచ్చేసామనమాట. ఇక్కడ ఆలు టమాటా కర్రీ, ఇంకా రైస్ అయితే వండేశారు. తినేసామనమాట. లంచ్ కూడా కంప్లీట్ చేసేసాము. ఇంకా రూమ్ అయితే వేకేట్ చేయాలి కాబట్టి ఫాస్ట్‌గా వచ్చేసి డ్రెసెస్ అవి మార్చుకున్నారు. మా వారు కూడా అందరూ మార్చుకున్న తర్వాత ఇంకా లంచ్ చేసేసి బయలుదేరామనమాట. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? ఇప్పుడైతే ధనుష్కోడికైతే వెళ్తూ ఉన్నామండి. వెళ్తూ ఉంటే దారి మధ్యలో లెఫ్ట్ సైడ్‌లో మొత్తం ఈ సముద్రం అయితే కనిపిస్తూ ఉందనమాట. ఇక్కడి నుంచి ఉంది సముద్రము. ధనుష్కోడి వరకు ఉందనమాట ఈ సముద్రము. ధనుష్కోడి అంటే అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. సీతమ్మ వారిని రావణాసురుడు ఎత్తుకెళ్ళి శ్రీలంకలో పెట్టినప్పుడు రాముడు వారధి కట్టాడు కదా రాళ్ళతోటి సముద్రం మీద. వారధి కట్టింది ఈ ధనుష్కోడిలో అనమాట. ఫస్ట్ అయితే మేము ఇక్కడ మధ్యలో సముద్రం కనిపించింది కదా లెఫ్ట్ సైడ్‌లో, అక్కడ ఆగి కొద్దిసేపు అయితే పిల్లలు ఆడుకున్నారు. ఫొటోస్ అవి తీసుకొని ఇంకా మళ్ళీ ధనుష్కోడి దగ్గరికైతే బయలుదేరామనమాట. అక్కడ పిల్లలు మంచిగా చాలా సేపు ఆడుకున్నారండి. కానీ వీడియో పెట్టాలి అంటే నాకు టెన్షన్ అయిపోతుందనమాట. ఎక్కడ మళ్ళీ యూట్యూబ్ రిమూవ్ చేసేస్తదో వీడియో అని చెప్పేసి. పిల్లల గురించి ఏదైనా కొంచెం కంటెంట్ పెడితే చాలు రిమూవ్ చేసేస్తుంది. అంటే పిల్లల గురించి కంటెంట్ పెడితే అని కాదు. ఇలా క్రాకర్స్ కాలిస్తే అంటే ఫైర్‌కి సంబంధించింది కదా! పిల్లలు సేఫ్టీగా ఉండాలి అని చెప్పేసి యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్‌లైన్స్ ప్రకారం రిమూవ్ చేసేసింది. ఇప్పుడు మళ్ళీ బీచ్ కదా! ఎందుకైనా రిస్క్ మళ్ళీ ఆహ్, ఏమంటారు ప్రికాషన్స్ తీసుకోలేదు అది ఇది అని చెప్పేసి మళ్ళీ ఏమైనా రిమూవ్ చేసేస్తదేమో అన్న టెన్షన్ తోటి ఇంకా పిల్లలు ఆడుకునేదైతే పెట్టట్లేదు ఎక్కడా కూడా. ఇంకా ఇదే అండి ధనుష్కోడి. మనం ధనుష్కోడి దగ్గరికైతే వచ్చేసాము. అసలు ఎంత పబ్లిక్ అంటే ఫుల్ పబ్లిక్ అండి. వెళ్ళేటప్పుడు ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వలేదు. కానీ వచ్చేటప్పుడైతే ఒక హాఫ్ ఎన్ అవర్ నుంచి దగ్గర దగ్గర 40 మినిట్స్ వరకు ట్రాఫిక్ అయిందనమాట. అందులోనే ఉండిపోయాము ఆ ట్రాఫిక్‌లో. ఇంకా మనం ధనుష్కోడి దగ్గరికైతే వచ్చేసాము. ఇక్కడ చాలా దూరంలో పార్కింగ్ చేసుకొని వెళ్ళాల్సొచ్చిందనమాట కారు కూడా. ఇదిగోండి ఇదే అనమాట ధనుష్కోడి. మన ఇండియాకి చివరి అంచు అనమాట. అంటే చివరి భూమి. చివరి అంచుల వరకు వెళ్ళేసొచ్చామండి మేము. సూపర్‌గా అనిపించింది మాకైతే. ఇండియా చివరి అంచుని టచ్ చేసొచ్చామనమాట మేము. ఇక్కడి నుంచే శ్రీలంకకి వెళ్ళొచ్చండి. సముద్రం మీదుగా వెళ్తే 18 కిలోమీటర్లు మాత్రమే. 18 ఆర్ 20 అంతే. 18 కిలోమీటర్లే శ్రీలంకకి. బోట్లు, షిప్ అవన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు మనము శ్రీలంకకి కూడా. అంటే వేరే కంట్రీకి కూడా వెళ్ళేయొచ్చనమాట. మాకైతే చాలా బాగా అనిపించింది అక్కడికి వెళ్ళినందుకు. అంటే పురాణాల్లో చెప్పినట్టుగా రాముడు, సీతమ్మ వారి కోసం శ్రీలంకకి ఇక్కడి నుంచే వారధి కట్టాడు కదా! అదంతా మనకి స్టోరీ తెలుసు కదా! అది చూసేసొచ్చాము అన్న హ్యాపీ అనేది మాకు చాలా ఉందనమాట. ఇదిగోండి ఇదే అనమాట చివరి అంచు. ఇక్కడ దిగి అందరూ ఫోటోస్, వీడియోస్ అన్నీ ఎవ్రీథింగ్ చేస్తూ ఉన్నారు. మేమెళ్ళినప్పుడైతే బోట్స్, షిప్స్ అవి అయితే ఏమీ కనిపించలేదు. కానీ ఉంటాయంట. బోట్స్, షిప్స్ ఉంటాయంట. ప్లస్ మనకి అప్పుడు రాళ్ళు కట్టి వారధి కట్టారు కదా! ఆ రాళ్ళు కూడా అక్కడ కనిపిస్తాయంట. ఎవరో చూపిస్తున్నారంట కానీ మేము వెళ్ళినప్పుడు అది క్లోజ్ అయ్యి ఉందనమాట. అక్కడ ఏమీ లేవు. చూపించే వాళ్ళు కూడా లేరనమాట. ఇంకా ఇదే అనమాట మన చివరి అంచు. మన ఇండియా చివరి అంచు, చివరి భూమి అనమాట. మంచిగా అక్కడికెళ్ళి ఫోటోస్, వీడియోస్ తీసుకున్నాం మేము. ఇంకా ఆ తర్వాత బీచ్‌లో ఉన్న మట్టిలో మొత్తం పిల్లలైతే మంచిగా ఆడుకున్నారనమాట. అప్పట్లో ఆడుకున్న ఆటలున్నాయి కదా! ఆహ్, అవన్నీ అక్క నేర్పిస్తుందనమాట పిల్లలకి. ఇంకా పిల్లలు ఆడుకున్న తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ వెళ్తే మంచిగా బీచ్‌లో ఆడడానికి ఉందనమాట. అందుకని చెప్పేసి కన్ఫర్మ్‌గా అక్కడికి వెళ్ళాలి అని చెప్పి పిల్లలైతే అల్లరి చేస్తే ఇంకా మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళాము. ఇదిగోండి ఇక్కడ పిల్లలైతే ఇంకా ఫుల్‌గా తడిచేసి ఫుల్‌గా ఆడారనమాట. అదంతా సాల్ట్‌గా ఉంది. మీకు ఇందాక చూపించాను కదా మట్టి, అది వైటిష్‌గా మొత్తం సాల్ట్ కలర్‌లో ఉందనమాట. ఇక్కడ మొత్తం వైట్‌గా ఉంది. ఇంకా స్కిన్ ఏమంటారు బాడీ మొత్తం మట్టి అంతా అంటితే అదంతా సాల్ట్ రూపంలోనే కనిపించేస్తుందనమాట. ఇంకిక్కడ చాలా సేపు ఆడుకున్నారు. ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ వరకు ఆడుకున్నారు. తర్వాత ఇంకా బయలుదేరిపోయామనమాట.
ఇంకా ఫుల్ ట్రాఫిక్ అయిందనమాట. ఒక 40 మినిట్స్ ట్రాఫిక్‌లోనే ఉండిపోయాము. వెళ్తూ ఉన్నాము. వెళ్తూ ఉంటే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అలా సముద్రము, మధ్యలో రోడ్డు. వెళ్తూ ఉంటే అయితే సూపర్ ఎక్సైట్‌మెంట్ అండి. చాలా బాగా అనిపిచ్చింది. ఇంకా మళ్ళీ బ్యాకొచ్చేటప్పుడు రామేశ్వరం మీదుగానే రావాలి కాబట్టి, మళ్ళీ రామేశ్వరంలో ఇది చూడడం మర్చిపోయాము. అందుకని చెప్పేసి మళ్ళీ అక్కడికొచ్చామనమాట. అంటే ఇండియా చివరి అంచు వరకు వెళ్ళాం కాబట్టి, ఇంకా ముందుకు వెళ్ళడం ఉండదు కాబట్టి, వెనక్కికి రావాలంటే మళ్ళీ రామేశ్వరం టచ్ అవుతది. అందుకని చెప్పేసి రామేశ్వరంలో ఇది చూడ్డానికైతే వచ్చాము. చూసేయండి ఏంటో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి హౌస్ అనమాట. అబ్దుల్ కలాం గారి ఇంటికైతే మనం వచ్చేసామనమాట. ఇలా పైకైతే వెళ్ళాలి. అంటే అబ్దుల్ కలాం గారు ఇక్కడే ఉన్నారంట. వాళ్ళ ఇల్లు ఇదే అని చెప్పారు అక్కడ. ఇప్పుడు వాళ్ళు లేరు కాబట్టి ఇక్కడ మొత్తం గ్రంథాలయంలాగా, లైబ్రరీలాగా మార్చేశారనమాట. చూడండి ఇక్కడ మిషన్ ఆఫ్ లైఫ్ గ్యాలరీ అనమాట ఇది. అబ్దుల్ కలాం గారు ఏమేమి చేశారో, ఏమేమి రచించారో, ఏమేమి తయారు చేశారో అవన్నీ ఏ టు జెడ్ మొత్తం ఇక్కడ ఉందనమాట. లోపలికైతే ఫోన్స్ తీసుకెళ్ళొచ్చు కానీ వీడియోస్ తీయకూడదు, ఫొటోస్ తీయకూడదు అన్నారు. అక్కడికి అతనికి కనిపించకుండా కొంచెం కొంచెం లైట్‌గా అలా తీశాననమాట. ఇలా ఉంది లైబ్రరీ అంతా లోపల. పైన ఫ్లోర్, కింద ఫ్లోర్ 2 ఫ్లోర్స్ ఉన్నాయన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఉంది. ఇలా మొత్తం మేము సెకండ్ ఫ్లోర్‌కి కూడా వెళ్ళాము. అక్కడేమో కొంచెం సెకండ్ ఫ్లోర్‌లో ఏంటంటే షాపింగ్ లాగా పెట్టారనమాట. వాళ్ళు అమ్ముతూ ఉన్నారు ఏవో అవి తీసుకోవాలని. కింద అయితే ఓన్లీ చూడడం వరకే ఉందనమాట. ఇంకా తర్వాత వచ్చేసాము బయటికి. ఇంకా వేరే ప్లేస్‌కి బయలుదేరే ముందు ఇది మనకి టచ్ అవుతదండి. ఇదేంటో గుర్తుపట్టారా? పంబన్ బ్రిడ్జ్ అండి. చాలా సినిమాలలో కూడా ఉంటుంది ఈ బ్రిడ్జ్ అనేది. మీకు క్లియర్‌గా చూపిస్తాను. ఇక్కడ మాకొచ్చిన తిప్పలు అంతా ఇంతా కాదండి. ఆ బ్రిడ్జ్ మీదనేమో వెహికల్స్ ఆపనివ్వట్లేరు. మనకేమో అది చూడాలని ఉంది బ్రిడ్జ్ కూడా. అంటే ట్రైన్ కూడా వెళ్తదనమాట అక్కడ. ట్రాక్ ఉంటుంది. అక్కడి నుంచి ట్రైన్ వెళ్తది. ఆ సముద్రంలోంచి ట్రైన్ వెళ్తది. అది చూడాలని ఉంది. కానీ పోలీసులేమో అస్సలు ఉండనివ్వట్లేరు. ఆ పోలీసులు వెంట వెంట తిరుగుతూ ఉన్నారు ఆ రోడ్డు మీద. ఇంకా మాకొచ్చిన తిప్పలు కాదు. అందుకని చెప్పి మొత్తం ఆ బ్రిడ్జ్ దాటుకుంటూ చివరి ఎండ్ వరకు వచ్చి అప్పుడు అక్కడ కార్ పార్కింగ్ చేసుకొని అప్పుడు ఫొటోస్ దిగామనమాట. ఇదే అనమాట చూసేయండి. ఇది చాలా సినిమాలలో ఉంది. ఇది పంబన్ బ్రిడ్జ్ అనమాట. అది పంబన్ రైల్వే ట్రాక్ అనమాట. దానిపైనుంచి ట్రైన్ వెళ్తుంటే ఎంత డేంజర్‌గా ఉంటదో ఒక్కసారి ఆలోచించండి. నాకు అది తలుచుకుంటేనే భయంగా అనిపించిందనమాట. దానిపైనుంచి ట్రైన్ వెళ్తూ ఉంటది. మేమున్నప్పుడు ట్రైన్ వెళ్తదేమో అని చాలా సేపు ఎదురు చూసాం కానీ ట్రైన్ అయితే వెళ్ళలేదు. ఇది పంబన్ బ్రిడ్జ్ అనమాట. పంబన్ రైల్వే ట్రాక్. చాలా బాగుంది కదా! కానీ అది చూస్తున్నంత సేపు అయితే టెన్షన్‌గానే ఉంది మాకు. దానిపైనుంచి ఎలా వెళ్తది ట్రైను, ఎంత స్లోగా వెళ్ళాలి. కొంచెం మిస్ అయిపోయినా అందులో పడిపోతారు. మేము వెళ్ళినప్పుడు అంటే ఆ చివర్లో అక్కడ కొద్దిగా తక్కువే ఉన్నాయి. అటు సైడ్ చాలా ఉన్నాయి వాటరు. ఇటు సైడ్ కొంచెం తక్కువగానే ఉన్నాయి. అయినా సరే ఎంతైనా కొద్దిలో మిస్ అయిపోయినా చాలా డేంజరే కదా! కొంచెం ఎందుకో భయంగానే అనిపించింది. కానీ బావుందనమాట. అది పంబన్ బ్రిడ్జ్‌ది. చెప్పాను కదా! బ్రిడ్జ్ మధ్యలో ఆపనివ్వలేదని. ఇలా బ్రిడ్జ్ ఎండ్‌కొచ్చామనమాట. బ్రిడ్జ్ చివరికొచ్చి ఇలా ఫోటోస్, వీడియోస్ అయితే తీసుకున్నాను. ఇంకా ఇవి తీసుకున్న తర్వాత మళ్ళీ బయలుదేరాము. కొద్ది దూరం ఈ బ్రిడ్జ్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ మనకి బోట్స్, షిప్ అన్నీ ఉన్నాయన్నమాట. చాలా ఉన్నాయి. పిల్లలకు చూపించడానికనేసి ఇక్కడ ఆపి మళ్ళీ వెళ్ళామన్నమాట అక్కడికి. హార్బర్ లాగా ఉందన్నమాట. ఇంకా ఇక్కడ మొత్తం పిల్లలందరికీ చూపిచ్చాము బోట్స్, షిప్స్ అని అన్నీ. చాలా బోట్స్ ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా నంబర్ ఆఫ్ బోట్స్ అయితే ఉన్నాయి. ఇంకా పిల్లలేమో అస్సలు చూస్తే ఊరుకుంటారా? అదెక్కుదాం, ఇదెక్కుదాం అని చెప్పేసి అల్లరి చేస్తూ ఉన్నారు అందరూ. కానీ ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా! అది మనకి అలో ఉండదనమాట. వాళ్ళు కూడా వెళ్ళరు. బోటింగ్ వాళ్ళు కూడా చేయరనమాట. అంటే అక్కడున్న వాళ్ళు కూడా ఆ బోట్‌కి సంబంధించిన వాళ్ళు కూడా బోటింగ్ అయితే చేయరు. ఈవినింగ్ అయిపోయింది కాబట్టి అన్నీ కట్టేశారనమాట. అన్నీ ఎక్కడికక్కడ వెళ్ళేసొచ్చి అన్నీ అక్కడ బోట్స్‌నైతే కట్టేశారనమాట. ఇంకా బోటింగ్ అయితే ఉండదు అని చెప్పి పిల్లలకైతే నచ్చజెప్పాము. అయినా మా చిన్నోడు ఊరుకుంటాడా? అసలు వెళ్ళాలంటే వెళ్ళాలన్నాడు. ఇంకా అదిగోండి అలా ఏదో ఒకటి ఆటలు ఆడిపించుకుంటూ మరిపిస్తున్నారనమాట వాడిని. బోటింగ్ ఉండదు అని చెప్పేసి ఆ పిల్లలందరూ వాడిని మరిపిస్తూ ఉన్నారు. ఇంకా సరే అని చెప్పి సైలెంట్ అయ్యాడనమాట. ఆ తర్వాత ఇంకా మళ్ళీ బయలుదేరాము.
ఇక్కడ కొన్ని ఫోటోస్, వీడియోస్ అవి తీసుకొని ఇంకా బయలుదేరిపోయామనమాట. ఒక హాఫ్ ఎన్ అవర్, 1 అవర్ జర్నీ చేసిన తర్వాత ఇంకా టీ తాగుదామని చెప్పి ఒక దగ్గర ఆగామనమాట. అప్పుడు ఈవినింగ్ 6 అలా అవుతూ ఉంది టైము. 6కే చూడండి ఎంత చీకటిగా కనిపించేస్తూ ఉందో. అంటే సేమ్ లాస్ట్ ఇయర్ డిసెంబర్, ఇదే డిసెంబర్‌లో వెళ్ళాం కదా! డిసెంబర్ అంటే చలికాలం కాబట్టి చలికాలం తొందరగా చీకటయినట్టుగా అనిపిస్తది కదా! అందుకే 6కే ఎంత చీకటిగా కనిపిస్తుందో చూడండి. ఇంకా కొంచెం స్నాక్స్ తినేసి టీ తాగుదామని చెప్పి ఇక్కడ ఆగాము. ఎవరికి నచ్చింది వాళ్ళైతే తింటూ ఉన్నారు. ఇక్కడ చాలా వెరైటీసే ఉన్నాయి. ఇంకా అరటికాయ బజ్జీ అని, మిర్చి బజ్జీ, శనగపప్పు గారెలని, ఇంకా పకోడీ అని అలా కొన్ని చాలా వెరైటీసే ఉన్నాయి. ఎవరికి నచ్చింది వాళ్ళు తినేసి, టీ తాగేసి, పిల్లలకు పాలు, బూస్టు అవి తాగిపించేసి ఇంకా బయలుదేరిపోయామనమాట. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము, ఏంటి అనేదైతే నేను నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే కంటిన్యూ చేస్తాను. ఇప్పటికే చాలా లాంగ్ అయిపోయింది కదా వీడియో. అక్కడికి వెళ్ళి రూమ్స్ అయితే వెతికాము. మేము వెళ్ళేసరికి 11 అయ్యింది టైము. ఇంకా రూమ్స్ వెతికి వెళ్ళేసరికి 11:30 అలా అయ్యిందనమాట. ఇంకా 2 రూమ్స్ అయితే దొరికాయి. రూమ్స్‌లోకెళ్ళి ఇంకా వంట అయితే చేసుకోలేదు. 11 అయింది కాబట్టి ఇంకా వంట అయితే చేసుకోలేదు. బయట నుంచి అయితే టిఫిన్స్ అయితే తెచ్చుకున్నామనమాట. టిఫిన్స్ తెచ్చుకొని పడుకున్నాము. తినేసి పడుకున్నామనమాట. ఇవే అనమాట 2 రూమ్స్. ఇంకా చెప్పాను కదా! టిఫిన్ తెచ్చుకొని తినేసి పడుకున్నాము. ఇలా డే 8 అయితే ఇలా కంప్లీట్ అయిందనమాట. నెక్స్ట్ డే, డే 9 ఎక్కడికి వెళ్ళాము, ఏంటి అనేది నేను నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే పోస్ట్ చేస్తాను. ఇది ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ.